నమస్తే అండి. రాయపాటి అరుణ్ గారు మాట్లాడిన కామెంట్స్ వల్ల ఇవాళ సోషల్ మీడియాలో రాయపాటి అరుణ్ గారిని టార్గెట్గా ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని వైసీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నటువంటిది కనబడుతుంది. ఆమె మాట్లాడినటువంటి మాటల్లో వీళ్ళు తప్పులు ఎతుకుతున్నారు. ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, గతంలో మీరు చేసినటువంటి తప్పులు ఇప్పుడు వీళ్ళు చేయరు, గతంలో మీరు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడరు. ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్ళండి, 11 మంది అసెంబ్లీలో సభ్యులుగా గెలిచారు కాబట్టి, అసెంబ్లీలో ఏకపక్షంగా జరగకూడదు కాబట్టి, విపక్షంగా మీరు ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం మీకు ఉంది కాబట్టి, ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్తే సరిపోతుంది. గతంలో మీరు మాట్లాడినట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో అలాంటి ప్రవర్తన లేదు, అలాంటి మాటలు మాట్లాడట్లేదు అని గతంలో వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపే క్రమంలో కొన్ని మాటలు మాట్లాడారు. అయితే కొంత ఆ మాట్లాడేటువంటి మాటల్లో 1-2 మాటలు లైన్ దాటి ఉండొచ్చు. కాకపోతే గతంలో వాళ్ళు చాలా తీవ్రంగా, చాలా అన్యాయంగా, చాలా బూతులు మాట్లాడారు. ఇవాళ అరుణ్ గారు మాట్లాడింది ఏదో పెద్ద బూతు మాటలాగా వాళ్ళు దాన్ని ఫోకస్ చేసి, మీరు మాకేదో చెప్తున్నారు కదా, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, మా పైన కేసులు కడుతున్నారు, మరి మీరేం మాట్లాడుతున్నారు, మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు కూడా ఇవే కదా మాట్లాడుతున్నారు, ఇది వీటిని బూతులు అనరా, ఇలా మాట్లాడటం కరెక్టేనా అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటిది కనబడింది. ఆమె మాట్లాడింది ఏంటి, గతంలో లోకేష్ పుట్టు గురించి మాట్లాడారు. మాధవరెడ్డి అని ఆయన ఎవరినో తీసుకొచ్చారు. ఎన్డీఏ వాళ్ళ యొక్క డిఎన్ఏల పైన ప్రశ్నలు చేశారు. దానివల్లే కదా చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి వేదనకు గురై అసెంబ్లీకి రాను అని ప్రకటించింది. అలాగే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన యొక్క భార్యల గురించి, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి చాలా దారుణమైనటువంటి భాష, చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. గత కొన్నాళ్ళుగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరుని గమనిస్తే చాలా హుందాగా, చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు కదా. మీరు అక్కడ అసెంబ్లీలో ఎవరు కూడా మీ యొక్క పుట్టుకల గురించి మాట్లాడరు, మీ యొక్క ప్యాలెస్ల గురించి మాట్లాడరు, మీ యొక్క ప్యాలెస్ యొక్క భాగవతాల గురించి మాట్లాడరు. మీ యొక్క ఇలా ఈ క్రమంలో ఆమె ఈ క్రమంలో మాట్లాడారు. అంటే ఇలాంటి మాటలు ఉండవు కదా, అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనండి అనేటువంటి మాటే ఆమె మాట్లాడారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఆమెని జనసేన పార్టీని సస్పెండ్ చేయాలని, ఆమె పైన కేసులు రిజిస్టర్ చేయాలని, ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి రకరకాలైనటువంటి ఆరోపణలు ఆమె పైన చేసుకుంటూ, అంటే అసలే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీకి ఇది అనుకున్నటువంటి ఒక అస్త్రంగా పనికొచ్చినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా ఆమె పైన చర్యలు తీసుకోవాల్సినంత పెద్ద మాటలైతే ఆమె మాట్లాడిందని నేను అనుకోవట్లేదు. ఆమె మాట్లాడినటువంటి మాటల్లో కొంత లైన్ దాటిన మాట వాస్తవమే కావచ్చు, కానీ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఒక మాట అన్నారు. ఏమని, గతంలో జరిగింది ఇప్పుడు ఇలా జరగదు, గతంలో మీరు ఇలా మాట్లాడారు, ఇప్పుడు అట్లా మాట్లాడేవాళ్ళు లేరు అనే విషయాలనే ఆమె ప్రస్తావించింది. దానిపైన అంత వివాదం చేయాల్సినంత విషయమేం కాదు, అంత వివాదం చేయాల్సినటువంటి పెద్ద మాటలైతే ఆమె మాట్లాడిన దాంట్లో లేవని భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.